ఈరోజు నా బైక్ సెకండ్ సర్వీసింగ్ చేపిస్తాను వెళ్తున్నా. మాకు దగ్గర అంటే బిదర్ ఉంటుంది కాబట్టి బిదర్కి వెళ్తున్నా 25 కిలోమీటర్స్. జనరల్ సర్వీసింగ్ ఉంది, మా అంటే ఏం చేంజ్ చేయడు. నేను ఒకటే ఇష్యూ ఫేస్ చేసిన ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఓబ్లింగ్ ఎక్కువైండే, ఇప్పుడు మళ్ళీ అవుతలేదు. ఒకసారి అది కూడా చూపించాలి, చూద్దాం ఎంత ఇస్తాడో బిల్. సో వాళ్ళేం ఇష్యూస్ చెప్తారో చూద్దామండి. ఏముండే మ్యాక్సిమం ఇంతే ఉంటుంది జనరల్ సర్వీసింగే. సో లెట్స్ సీ. సో ముందు ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, మామూలు ఉంటారు అక్కడ. మెల్లగా వెళ్తే మనకి మంచి మన బైక్ సౌండ్ విని ఆపుతారు. ఆపిరంటే అటే నిల్చోవాలి, ఇంకా సర్వీసింగ్ కూడా అవసరం లేదు. కర్ణాటక వెళ్తున్నాం కదా బిదర్, టీఎస్ బండ్లు అంటే ఈజీగా చూసి ఆపుతారు. అందుకే జర మెల్లగా పోతే మనకి మంచి కూర్చున్నారు అక్కడ ఇద్దరు. అమ్మయ్య చూసారు కానీ ఏమనలేరు. నా సర్వీస్ సెంటర్కి सर्विस सेंटर पीछे अन्ना गाड़ी सर्विसिंग है किधर पीछे रहना. బైక్ సర్వీసింగ్ ఇచ్చి నేను మీటింగ్ హాల్లో 5 అవర్స్ కూర్చున్నా. ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేయాలని అన్నారు. ఫైనల్లీ బైక్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. బిల్ వచ్చేసి మనకి 2900 అయింది. అందులో 2500 వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్ ప్రైస్. తెలిసిందే పేరుకి రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా నాకు తెలిసి థర్డ్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి 6000 ప్లస్ అవుతుండొచ్చు.